5వ అధ్యాయము 3-2 వచనం చదువు. సైన్యాధిపతి అయిన నయమాను అన్నప్పుడు వెళ్ళాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉన్నాడు. కనుక అతడు తన యజమానుని దృష్టికి కనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేది, కానీ అతడు కుష్ఠరోగి. చాలా ఇక్కడ సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను అనేటువంటి యెహోవాయే అతని చేత సిరియా దేశమునకు జయము కలుగజేశాడు. దేవుడే సహాయం చేశాడు. అందును బట్టి ఆయన యొక్క యజమాని దృష్టిలో దయ పొందాడు, ఘనత పొందాడు. పరాక్రమశాలే కానీ కుష్ఠరోగి. ఆయనకి భౌతిక సంబంధమైనటువంటి ఫిజికల్ లెప్రసీ ఉంటే మనకు ఎవరికి కనబడినటువంటి స్పిరిచువల్ లెప్రసీ ఉండాలి. కనుక మన హృదయం దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉందో మనం కూడా పరిశీలన చేసుకోవాలి. సరే, ఈ చదువుకున్న భాగానికి వస్తే, సిరియన్లు గుంపులుగా ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చినప్పుడు మనుషులను చెర తీసుకొని పోయినప్పుడు ఒక చిన్న అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళారు. ఆ చిన్న అమ్మాయి నయమాను యొక్క ఇంటిలో పరిచారము చేసేటువంటి అమ్మాయిగా ఉంది. కొన్ని దినాలు పరిచర్య చేసిన తర్వాత ఆ చిన్న అమ్మాయి చెప్పింది యజమానురాలుతో, నా యజమానుడు మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర ఉంటే ఎంతో బాగుండు, అంటే ఆ కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు అంటే ఆ యజమానురాలు నయమానుకు చెప్తే నయమాను సిరియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. సిరియా రాజు ఇశ్రాయేలు దేశపు రాజు దగ్గరకు ఉత్తరాలు పంపించింది. అయితే ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకున్నాడు, నేనేమన్నా దేవుణ్ణా కుష్ఠరోగం మానపడానికి అని చెప్పి ఆయన అన్నాడు. ఆ తర్వాత ఎలీషా, ప్రవక్త అయినటువంటి ఎలీషా, ఆ వ్యక్తిని నా దగ్గరకు పంపించు అని చెప్పి ఆయన కబురు చేసింది. ఎలీషా దగ్గరకు నయమాను చాలా ఆర్భాటంతో వచ్చాడు. ఎందుకంటే ఆయన సైన్యాధిపతి కాబట్టి రథాలతో గుర్రాలతో సైన్యంతో వచ్చాడు. ఆయన ఏమనుకున్నాడంటే వచ్చేటప్పుడు నేను వెళ్ళి ఆ ప్రవక్త ముందు నిలబడితే ఆయన చెయ్యి కాస్త అలా ఊపి ఏదో విభూదేసి మంత్రం జల్లి ఏదో చేస్తాడు అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎలీషా ఏం చేయకుండా ఏమన్నాడంటే, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు. 7 మార్లు మునుగమంటే ఈయన ఒక ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి ఈయనకి చాలా కోపం వచ్చేసింది. నేను ఇంత ఆర్భాటంతో ఇంత ఇదితో హోదాతో వస్తే నా దగ్గరికి రాకుండా యోర్దాను నదిలో మునగమంటున్నాడు. మా దేశంలో ఫర్ఫరు, అభానయును అనేటువంటి శ్రేష్టమైన నదులుంటే వాటిల్లో మునిగి స్వస్థత పొందలేనా అని చెప్పి కోపంతో ఆయన రథాన్ని తిప్పమని చెప్పి వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి పరిచారకులు ఒక అతను వచ్చి సమయోచితమైనటువంటి మాట చెప్పాడు. సందర్భాన్ని బట్టి మాట్లాడాడు. నయమానుతో ఏమని చెప్పాడంటే, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని కనుక నియమించినట్లయితే నువ్వు చేయకుండా ఉంటావా? చేస్తావుగా? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు. అది పెద్ద విషయం ఏముంది? వెళ్ళేటువంటి దారిలో దిగి చక్కగా 7 సార్లు మునిగితే కుష్ఠరోగం అంతా పోతని చెప్పాడు కదా. చాలా చక్కగా జ్ఞానయుక్తంగా మాట్లాడేది. మరి నయమాను అంత కోపంలో ఉన్నటువంటి మనిషి ఆ మాట వినేసరికి చాలా డౌన్ అయిపోయాడు, తగ్గాడు. నిజమే కదా, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను,
ఏం మునగమన్నాడు, ఏమైంది మునిగితే అని చెప్పి 7 సార్లు మునిగాడు. ఒకసారి దేవుని సన్నిధికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అతనికి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ద్వారా దేవుని సేవకులు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, మన పాపములు మనం ఒప్పుకొని చదవండి ఒకసారి. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. ఎవరొస్తున్న మాట పట్టుకుంది ఏంటంటే, పాపం మీద ఒప్పుకోమంటున్నాడు. ఒప్పుకొని చూస్తే ఏమైందో అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి మనకు అడ్డుగా ఉన్నదాన్ని తొలగించుకోవటానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. రక్షింపక నేరకున్నట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మన ప్రార్థన వినలేకపోయినట్లుగా ఆయన చెవులు మందం కాలేదు. ఆయనకి మనకి మన దోషము మన పాపము అడ్డు వస్తుంది. సో దాన్ని తొలగించుకోవాలి అంటే ఎక్కడైతే తగ్గింపు ఉంటుందో అక్కడే హెచ్చింపు ఉంటుంది. ఎక్కడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అక్కడే హెచ్చిస్తాడు. ఎక్కడైతే పడిపోతామో అక్కడి నుంచే లెగవాలి. ఎక్కడైతే పాపం ఒప్పుకుంటామో అక్కడి నుంచే దేవునితో మనకు సరైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. సరే, ఎలీషా దగ్గరికి ఈయన యోర్దాను నదిలో మునిగాడు, 7 సార్లు మునిగాడు. పసిపిల్ల దేహం లాంటి దేహం వచ్చేసింది. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఇప్పుడు ఏమంటాడంటే, బహుమానం తీసుకోవాలి అని చెప్పి ఎలీషాతో అంటే, ఎలీషా ఆయన దగ్గర నుంచి ఎలాంటి బహుమానం కూడా ఆయన తీసుకోవటానికి మనసు లేదు. ఎందుకంటే నయమాను అన్యుడు. నేను ఇచ్చాను అంటాడు. అబ్రహాం కూడా అదే అన్నాడు సొదొమ రాజుతో, నేనే అబ్రహాము ధనవంతునిగా చేసినాను నీవు చెప్పకున్నట్లు నీ వస్తువుల్లో ఏది 100 పోగొట్టి నేను తీసుకున్నాను. అన్యుల దగ్గర తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఇచ్చా, నేను చేశా, దేవుడికి నేను ఇచ్చా అనేటువంటి ఆ మనసు వస్తుంది. అది అన్య మనస్సు, విగ్రహ సంబంధమైనటువంటి మనస్సు. దేవునికి ఇచ్చేంత స్థాయి మెట్టు మనకు ఎక్కడదే. దేవునికి సహాయం చేసే అంత గౌరవం మనం. సో అలాంటి మనసు నయమానికి ఒకవేళ ఉందేమో మనకు తెలియదు. కానీ ఎలీషా దాన్ని రిజెక్ట్ చేసేసాడు, వద్దన్నాడు. ఆ పక్కనే ఉన్నాడు గెహాజీ, ఇదంతా చూస్తున్నాడు. చూసి ఏమనుకున్నాడంటే, తీసుకోవటానికి నీకు మనసు లేకపోతే తీసుకోవటానికి నాకు మనసు ఉంది కదా, నాకు చేతులు ఉన్నాయి కదా, నన్ను తీసుకోమని చెప్పొచ్చుగా అని చెప్పి ఆయన హృదయంలో ఆశపడుతున్నాడు. మనుషులకి ఆశలు ఉంటాయి. అయితే మంచి ఆశలు ఉన్నంత వరకు మంచిదే. కానీ ఆశలు ఎక్కువైపోయినప్పుడు, ఆశలు లోక ఆశలుగా మారిపోయినప్పుడు ఆశలు మనల్ని చాలా దూరం తీసుకెళ్ళిపోతాయి. ఎంత దూరం తీసుకెళ్తాయంటే, మీకు చిన్న కథ చెప్తున్నాం. ఆశలు మనల్ని ఎంత దూరం తీసుకెళ్తాయి. అడవిలో ఒకసారి సింహము నక్కను పిలిచిందారు. పిలిచి, నాకు బాగా ఆకలేస్తుంది, అర్జెంటుగా నువ్వు వెళ్ళి గాడిదని తీసుకురాపో అన్నాడు. అంటే నక్క చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటా గాడి దగ్గరికి వచ్చి, సింహము అడవికి రాజు అయినటువంటి సింహం గారు నేను అర్జెంటుగా రమ్మంటున్నారు అని చెప్పంటే, ఎందుకు అని అడిగిందంట గాడిద. ఎందుకేంటి, అడవికి నిన్నే రాజుని చేయాలని ఉన్నాడు సింహం, నిన్ను అడవికి రాజుని చేయాలని నిన్ను రమ్మన్నాడు, తీసుకురమ్మన్నాడు అని చెప్పేసరికి గాడిద నమ్మి నిజమే కదా అని చెప్పి అరణ్యానికి వచ్చింది, సింహం దగ్గరికి వచ్చింది. అట్లా వచ్చిందో లేదో వెంటనే సింహము గాడిద మీద పడి దాన్ని చంపి తినడానికి ప్రయత్నం చేసే సమయంలో గాడిదకి సింహానికి మధ్య పోరాటం జరిగి సింహం కాస్త గాడిద చెవిని కొరికేసింది. కొరికేసరికి ఈ పోరాటంలో పోరాడి గాడిద పారిపోయింది. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలం మళ్ళా సింహం నక్కను పిలిచి, నా ఆకలి తీరలేదు, నువ్వు పోయి గాడిదని తీసుకురాపో అన్నాడు. అంటే మళ్ళా నక్క వచ్చిందంట. వచ్చి, సింహము నిన్ను అడవికి రాజుని చేస్తానంటే నువ్వేంటి పారిపోయించావు అని చెప్పంటే,
ఇప్పటికే నన్ను ఆ చెవి కొరికేసింది, నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది, నేను ఎక్కడ వచ్చేదానంట గాడిద. అంటే అప్పుడు నక్క అందంట, కిరీటం పెట్టాలంటే నీ చెవులు అడ్డం వస్తున్నాయి, అందుకని నీ చెవు కట్ చేయడానికి చేసింది సింహం, నిన్ను అడవికి రాజుని చేయాలని చూస్తుంది అని చెప్పింది. అనేసరికి మళ్ళీ గాడిదకి మనసు కుదిరింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చేసరికి ఈసారి సింహం గాడిద మీద పడి తోక కట్ చేసింది, తోక కొరికేసేసింది. మళ్ళీ పోరాటం జరిగి మళ్ళీ తప్పించుకొని పారిపోయింది గాడిద. పారిపోయిన తర్వాత మళ్ళా సింహం నక్కను పిలిచి పిలిచిరాపో గాడిదని, నాకు నా ఆకలి తీరలేదు పిలిచిరాపో అని చెప్పి అంటే మళ్ళా వచ్చింది అక్కడ నక్క. వస్తే గాడిద చెప్పిందట, మొదటిసారి వస్తే చెవు కొరికింది, రెండోసారి వస్తే తోక కట్ చేసింది, నేను రాను సింహం దగ్గరికి అంటే లేదు లేదు అడవికి నిన్నే రాజుని చేయాలని చెప్పి ఉంది, నువ్వు సింహాసనం మీద కూర్చుంటే తోక అడ్డం వచ్చింది కదా, అందుకని తోకను కట్ చేసింది, నువ్వే రాజు అంట రా అని చెప్పి అన్నట్ట నక్క. అనగానే మళ్ళీ వచ్చింది. ఈసారి వచ్చేసరికి సింహం గాడిద మీద పడి చంపేసేసి తినడానికి దాన్ని సిద్ధపరిచి నక్కను పిలిచి అన్నంట, లివరు, కిడ్నీ, బ్రెయిన్ అన్నీ పట్టురాపోదని అని చెప్పి అన్నంట. అంటే ఈ నక్క ఏం చేసిందంటే బ్రెయిన్ నక్క తినేసిందంట. తినేసేసి లివరు, కిడ్నీ ఇంకా స్పెషల్ పార్ట్స్ అన్ని తెచ్చి సింహం ముందు పెట్టిందంట. పెట్టి సింహం అడిగిందంట బ్రెయిన్ ఏది అంటే అప్పుడు నక్క చెప్పిందంట, దానికి అది లేకే కదా నీ దగ్గరికి వచ్చింది, దానికి బ్రెయిన్ ఉంటే మీ దాకా ఎందుకు వచ్చింది, దానికి మెదడు లేదు, మెదడు పోయింది, అందుకే నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు గాడిదకి ఆశ చూడండి, నేను అడవికి రాజును అవ్వాలనేటువంటి ఆశ ఎంత దూరం నడిపించింది, మరణం వరకు నడిపించింది. లోక ఆశలు మనల్ని అలా నడిపిస్తాయి. ఇక్కడ గెహాజీకి ఆశలు వచ్చేసినాయి. ఎప్పుడు వచ్చినాయి అంటే చూచిన తర్వాత, నయమాన్ తెచ్చినటువంటి ఆ బహుమానాలు, ఆ వస్త్రాలు, ఆ వెండి అవన్నీ చూసిన తర్వాత హృదయంలో ఆశలు వచ్చేసింది. ఒక యవనస్తుడు చెప్పాడు, మొబైల్ నేను చాలా తక్కువగా చూస్తానండి అన్నాడు. ఎందుకని అన్నాడు. అంటే మొబైల్ చూసే కొద్ది నాకు శరీరాశలు వస్తాయి అన్నాడు. శరీరాశలు వస్తాయి, చూసే కొద్ది దేన్నైతే మనం ఎక్కువగా చూస్తామో దానికి సంబంధించి మన హృదయంలోకి వచ్చేసేస్తారు, లోపలికి వెళ్ళిపోతారు. కడుపులోకి దిగిపోయినాయి అంటే, హృదయం లోపలికి వెళ్ళిపోయినాయి అంటే ఇక వాటిని డిలీట్ చేయడం చాలా కష్టం. ఆ ఆశలు, ఆ చెడు అభిప్రాయాలు అది లోపలే ఉండిపోతాయి. ఇప్పుడు గెహాజీకి అవన్నీ చూశాడు, నయమాన్ తెచ్చినవన్నీ చూశాడు. చూసేసరికి లోపలికి ఆశలు వచ్చేసినాయి, బలంగా పట్టేసేసినాయి. గెహాజీ బలంగా పట్టేసేసి రథము వెంట ఎంత వేగంతో పరిగెత్తాడు. మరి ఆ ఆశలు ఆయన పరిగెత్తించి ఎలీషా ప్రవక్త అక్కడే ఉన్నాడు, ఆయనకు ఒక్క మాట కూడా చెప్పకుండా తన హృదయపు ఆశలు తీర్చుకోవటానికి నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. నయమాను వెనక పరుగున వస్తున్నటువంటి అతను చూసారే, ఆపండి రథం ఆపండి, వెనకాల వస్తుంది. వచ్చినాక ఏంటని అడిగితే, ఇప్పుడే అరణ్యం నుండి వేరే మన్యపు ప్రాంతం నుండి 2 సేవకులు వచ్చారు, వారికి వస్త్రాలు కొంత కావాలి, పంపించాడు ఎలీషా అని చెప్పి ఎలీషా మీద అబద్ధాలు చెప్పేశాడు. యాక్చువల్గా ఎలీషా పంపించలేదు, ఈయనే వెళ్ళాడు. ఈయన ఆశలు తీర్చుకోవటానికి అబద్ధాలు వచ్చేసినాయి. సరే, నయమాన్ ఏమన్నాడంటే కృతజ్ఞతతో ఇంకా రెట్టింపు కావాలంటే అని చెప్పి గెహాజీకి కావాల్సినవన్నీ ఇచ్చాడు. అవన్నీ తీసుకొని వచ్చాడు. మెట్ల దగ్గరికి వచ్చినాక పనుల దగ్గర నుంచి తీసుకొని లోపల దాచిపెట్టేసేసి మరలా ఏమీ తెలియనట్లే వచ్చి ఎలీషా ముందు నిలబడ్డాడు. ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అని చెప్పి అడిగితే ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఒక అబద్ధం. మళ్ళీ అక్కడ నయమాన్ దగ్గర అబద్ధం ఆడాడు, అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు. మనం లాస్ట్ వీక్ కూడా మన టాపిక్ అంతా అబద్ధాల మీద నడిచినట్లుంది. ఇప్పుడు మళ్ళీ అబద్ధం వస్తుంది ఏంది? సరే, ఇక్కడ మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు. ఏమని, ఎక్కడికి వెళ్ళావు? అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు.
నయమాను ఆ రథం వెంట నీవు పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఎలీషా తర్వాత ఎలీషా అంత మెట్టును అందుకోవలసినటువంటి గెహాజీ కుష్ఠరోగంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేన్ని బట్టి అంటే ఆశలు తనకు అనవసరమైనటువంటివి తెచ్చుకోవటం ద్వారా ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఎలీషా దగ్గర పరిచర్య చేసేటువంటి అది పోగొట్టుకున్నాడు. ఎలీషా చెప్పాడు, నయమాను కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం ఉంటుంది. ఆయన ఒక్కడే కుష్టు తెచ్చుకుంటే అది వేరే విషయం, ఆయన సంతానాన్ని కూడా అంటించేశాడు. హిజ్కియా కనుక తన సంతానాన్ని నపుంసకులుగా తయారు చేయడానికి కారకుడుగా మారిపోయినట్టు గెహాజీ కూడా తన తర్వాత తన సంతానానికి ఆశీర్వాదాన్ని అందించడానికి బదులుగా శాపాన్ని, కుష్టును అందించేటువంటి పరిచర్య చేసి దేవుని సేవకుడు చెప్తున్నాడు ఈ వారంలో, నేను మా దేవుని సేవకుని యొక్క మాట వినందువలన 10 సంవత్సరాలు పోగొట్టుకున్నాను. 10 సంవత్సరాల కాలాన్ని, శ్రేష్టమైనటువంటి కాలాన్ని పోగొట్టుకున్నాను. దేన్ని బట్టి అంటే సేవకుని మాట నేను వినలేదు. ఆయనకి ఈ రోజుకి వచ్చింది గ్రహింపు, అరే ఎందుకు నా జీవితంలో ఇంత సమయం, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి, నేను ఆ శాశ్వతమైనటువంటి వాటి కొరకు, అక్షయమైనటువంటి వాటి కొరకు ఎందుకు ప్రయాసపడలేకపోయాను, ఎందుకు అని చెప్పి ఆయన ఆలోచన చేస్తే సేవకుని మాట వినకపోవటను బట్టి కాలమంతా గడిచిపోయింది. 10 సంవత్సరాల కాలం. డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు, కాలం పోతే బాల్యకాలం వస్తుందా, యవ్వనకాలం వస్తుందా, బలంతో నిండినటువంటి సంవత్సరాలు మరలా మనం పొందుకోగలమా? గ్రహింపు వచ్చేసరికి చేతులు గారిపోయి. ఇక్కడ గెహాజీ తను తెచ్చుకున్నాడు కుష్టు, ఆ తర్వాత తన సంతానానికి అందించాడు. ఎలీషా దగ్గర పరిచర్య, దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర పరిచర్య చేసేటువంటి మనము ఒక దీనమైన హృదయం కలిగి ఉండాలి. పరిచర్యలో నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకస్తులుగా మనం ఉన్నప్పుడే దేవుడు మనకు దీవెనలు ఇస్తాడు. దీనులుగా ఉన్నప్పుడే మనం ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. ఇంకొకటి, యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకు ఆశించాలి, ఎందుకు కోరుకోవాలి? నీ పొరుగు వారి దేనిని ఆశించకూడదని చెప్పి దేవుడు వాక్యం ఆజ్ఞ ఇచ్చాడు కదా. దాన్ని ఎందుకు మనం ట్రెస్పాస్ చేయాలి, ఎందుకు అతిక్రమించాలి? నాకెందుకు? నేను ఈ మధ్యకాలంలో ఒక కుటుంబాన్ని గురించినటువంటి చిన్న సాక్ష్యం ఏంటి. ఆ కుటుంబంలో ఒకడే కొడుకు, 3 ఆడపిల్లలు, అన్యజనులు, విగ్రహారాధికులు. అయితే ఆ తండ్రి ఆయన చనిపోబోయే సమయానికి వాళ్ళకి ఒక 8 ఎకరాల పొలం ఉంది. 8 ఎకరాల పొలాన్ని ఏం చేశాడంటే 5 ఎకరాలు కొడుకు రాసేసాడు. ఒకడే కొడుకు 5 ఎకరాలు కొడుకు రాసేసి 3 ఎకరాలు 3 ఆడపిల్లలు రాసేసాడు. మనిషికి ఎకరం చొప్పున ఆడపిల్లలు. ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఈ 5 ఎకరాలు తీసుకున్నటువంటి కొడుకు త్రాగుబోతుగా మారి వ్యసనపరుడై 5 ఎకరాలు పోగొట్టాడు. పోయిందంతా పోయింది. పోయిన తర్వాత కుటుంబం, పిల్లలు రోడ్డును పడ్డారు. అయితే కుమార్తెలు 3లో ఒక కుమార్తె ప్రభువును నమ్ముకుంది. ఒకటే కుమార్తె ప్రభువును నమ్ముకుంది. ఆ కుమార్తె ఏం చేసిందంటే, మా నాన్న నాకు ఎకరం పొలం రాసి ఇచ్చాడు కదా, ఇప్పుడు నా అన్న పిల్లలు కష్టాల్లో ఉన్నారు, నాకెందుకు ఇది అని చెప్పి ఆ ఎకరం వాళ్ళ అన్న పిల్లలకు రాసేసి అన్ని జనరాలు విగ్రహారాధన ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. ఎకరం పొలం ఎవరైనా ఇస్తాను అసలు? ఏమండి, ఒక 10,000 ఇస్తే బంధువులకి 1000 సార్లు ఫోన్లు. ఆమె క్రీస్తు మనస్సు కలిగి ఉంది. ఇయ్యండి మీకు ఇయ్యంబడునని ప్రభు చెప్పాడు. ఇచ్చేసింది, ఎకరం ఇచ్చేసింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోయారు.
అరే ఏం మనసు నీ పిల్లలకి ఏముంటుంది? నీ పిల్లల నోట్లో మట్టి కొడుతున్నావు అంటే ఆమె ఒకటే చెప్పింది, మా భర్తకు చిన్న ఉద్యోగం ఉంది, మా పిల్లలకి ఆయన సంపాదించే సంపాదన సరిపోదు, మాకు ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ తెచ్చుకొని లేనిపోయిన శోధనలు మేము పెట్టుకోదలుచుకొని. వాళ్ళ ఆయన అడిగింది, ఇచ్చేయమంటావా ఎకరం అంటే ఇచ్చేయమన్నాడు ఆయన కూడా. ఆ త్యాగపూరితమైనటువంటి మనసు దేవుడు చూశాడు. ఆ కుటుంబాన్ని విడిచిపెట్టిన ఆ తర్వాత కాలంలో ఉన్న ఊళ్ళో ఒక ఇల్లు సంపాదించుకున్నారు, హైదరాబాద్లో ఒక ఇల్లు సంపాదించుకున్నారు. హైదరాబాద్లో టాప్ మోస్ట్ హై స్కూల్స్ 3 స్కూల్స్ ఉంటే ఒక స్కూల్లో పిల్లలకు సీట్లు వచ్చింది. ఒక ఆయన 3 సంవత్సరాలు తిరుగుతున్నాడు ఆ స్కూల్లో సీట్ కోసం, ఆయనకి రాలేదు. ఈమె పిల్లలకు వచ్చింది, సీట్ వచ్చింది. మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. దేన్ని బట్టి అంటే త్యాగము, సమర్పణ. మనం దేవునికి ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి మన యొక్క విశ్వాస పరిమాణం కూడా ఉంటుంది. పెరగటమా తగ్గటమా. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పాడు, ప్రభువే చెప్పాడు. పుచ్చుకోవటం కాదు, ఇవ్వటం నేర్చుకోవాలి. గెహాజీ అది నేర్చుకోలేకపోయాడు ఎలీషా దగ్గర. ఎలీషా ఇచ్చేసాడు, తనకున్నటువంటి స్వస్థపరిచేటువంటి ఆ శక్తితో నయమానికి ఫ్రీగా ఇచ్చేసాడు, ఉచితంగా స్వస్థపరిచాడు. కానీ గెహాజీ పుచ్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఇచ్చే మనసు లేదు, పుచ్చుకునే మనసు. ఈ పుచ్చుకునే మనసు ఒక సమయానికి కొన్ని సందర్భాలకు సరిపోతేమో కానీ ఎల్లకాలం పుచ్చుకునేటువంటి మనసు కలిగి ఉంటే ఒక దినమున మనకు కూడా ఆత్మ సంబంధమైన కుష్టి వచ్చేస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎక్కువ కాలం స్వార్థంతో మన కొరకే జీవించే మనుషులుగా మనం ఉన్నట్లయితే దేవుడు ప్రకవ పెట్టేసేస్తాడు. చూడండి, గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నంత కాలము ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, మంచి పరిచారకుడుగా ఉన్నాడు. ఎలీషా ఆత్మను పొందుకునేటువంటి మెట్టిలోకి వెళ్ళబోతున్నాడు. ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలు దేశాన్ని ఎలీషా నడిపించినట్లుగా తర్వాత తనే నడిపించబోతున్నాడు. ఆ ఉన్నతమైనటువంటి ఆ శ్రేష్టమైనదంతా కూడా ఆయన దృష్టికి విలువ తక్కువగా ఉంది. ఆ ముందున్నటువంటి ఆ 2 జతల బట్టలు, ఆ కొద్ది వెండి అవే చూసుకున్నాడు. అవి చూసుకోవటం, కొంతమంది దేవుడు ఏదన్నా దీవెనిస్తే ఇక ఏ పొద్దు అవే చూసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. వాటితోనే గడిచిపోతూ ఉంటుంది జీవితం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మనుషులు పొందుకోలేకపోతున్నారు. శ్రేష్టమైన ఆశీర్వాదం అంటే ఏంటి అంటే మారు మనసు పొందటమే, వాగ్దానాలు పొందుకోవటమే, దేవునితో సహవాసం కలిగి ఉండటమే. అదే ఆశీర్వాదం. దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు హెచ్చు వాటిని కోరము, తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి ఉంటాం. ఇందాక చదువుకున్న ఉత్తర ప్రవక్తలలో హెచ్చు వాటి యందు మనసు ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి ఉండడి. తిమోతికి పౌలు భక్తులు అదే చెప్పాడు, మితముగా ఉండు, అన్ని విషయాల్లో మితముగా ఉండు, సమయమందు అసమయమందు సువార్త ప్రకటించు, ప్రార్థన చేయి, మితముగా ఉండు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా పోరాడం కాదు, శ్రమ అనుభవించుము అన్నాడు. నాతో కూడా శ్రమను అనుభవించు. ఈ యొక్క మార్గము ఉన్నతమైన మార్గము, ఇది రాజమార్గము, పరిశుద్ధులు నడిచేటువంటి మార్గము. ఈ మార్గము ఇరుకు మార్గమే, కానీ దీనికి అలవాటు పడాలి. మనం అలవాటు పడటం అంటే దేవుడు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా యోబు వలె స్తోత్రం చెప్పేటువంటి మనసు మనం కలిగి ఉన్నాం. యోబును దేవుడు ఇంకా గొప్పని చేయాలని చూశాడు. ఆయనకి 3000 ఒంటెలు. ఒకసారి ఆ యోబు గ్రంథం మొదటి అధ్యాయం నేను ముగిచ్చేస్తాను, సమయం అయిపోయింది. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యోబుకున్నటువంటి ఆ యొక్క ఆస్తి, ఆ చిట్ట అక్కడ రాశాడు. ఆయనకి ఎంత ఆస్తి ఉందో. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 2 వచనం. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. 7000 గొర్రెలు ఉన్నాయి, 3000 ఒంటెలు ఉన్నాయి,
500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివాళ్ళు అతనికి ఆస్తిగా ఉండేది. చాలా దేవుడు దీన్ని రెట్టింపు చేయాలని చూశాడు. దీన్ని రెట్టింపు చేయాలంటే ఉన్నది తీసేయాలి. అందుకని చెప్పి దేవుడు యోబుని ఇంకా మెరుగుపరచడానికి కొద్దిగా శ్రమల కొలిమిలో నడిపించాడు. శ్రమల కొలిమిలో తీసుకెళ్ళిన తర్వాత శ్రమలు అయిపోయినాయి. ఆ తర్వాత ఆయనకున్నటువంటి ఆస్తి చివరి అధ్యాయము చివరి వచనాలు చూసినట్లయితే అక్కడ రాశాడు. మరలా అదే లిస్టు రెట్టింపు రాశాడు, డబల్ రాశాడు, డబల్ ఫోల్డ్ అన్నట్లుగా. యోబు గ్రంథము చివరి అధ్యాయము 13వ వచనం. మరియు అతనికి 7 కుమారులు, అంటే మొదటి 7 కుమారులు 3 కుమార్తెలు పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు భూమి మీద 7 కుమారులు 3 కుమార్తెలు కలిగారు. పైన చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఆశీర్వదించాడు. అంతకుముందు 7,000 గొర్రెలు ఉండేవి, ఇప్పుడు 14,000 అయ్యి. 3,000 ఒంటెలు ఉండేవి, 6,000 అయ్యి. 500 జతల ఎడ్లు ఉండేవి, 1000 జతలు అయ్యి. 500 ఆడుగాడిదలు ఉండేవి, 1000 ఆడుగాడిదలు అయ్యి. చూడండి, చాలండి, రెట్టింపు, డబల్. అట్లాంటి ఆశీర్వాదం ఎలీషా దగ్గర పొందుకోవడానికి బదులుగా ఆ నయమాన్ తెచ్చినటువంటి ఆ చిన్నదాని కొరకు ఆశపడి దేవుడు తనకి ఇచ్చినంతా పోగొట్టుకొని కుష్టు సంపాదించుకొని దుఃఖముతో ఎలీషా దగ్గర నుంచి వెళ్ళిపోయి గెహాజీ అన్నాడు అనుకోరా, నేను ఇక్కడ పరిచర్య చేయటం ద్వారా నేను కుష్టు సంపాదించుకుంటాను. ఇస్కరియోతు యూదా అన్నాడు అనుకోరా, నేను ఇక్కడ ప్రభుతో శిష్యరికము చేయటం వలన ఒక దినము నేను ఊరేసుకొని చచ్చిపోతానని ఆయన అన్నాడు అనుకోలేదు. దేమ అన్నాడు అనుకోలేదు. పౌలు గారిని విడిచిపెట్టి లోక స్నేహాలతో నేను లోకంలోనికి వెళ్ళిపోతానని అన్నాడు అనుకోలేదు. ఒక టైం దాటినాక మనుషుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలు చేతులారా పాడు చేసుకుంటున్నారు. దేన్ని బట్టి అంటే దేవుని యొక్క వాక్యలేమి, వాక్య పఠనలేమి, వాక్య ధ్యానలేమి, దేవునితో సహవాసం లేకపోవడం, దేవుని యొక్క మార్గాలు తెలుసుకోలేనందున మన సొంత మార్గాలు మనం ఏర్పాటు చేసుకొని ప్రయాణం చేయడం ద్వారా మనమే నష్టపోయేటువంటి మనుషులుగా ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ వందనాలు, స్తుతులు, మీ వాక్యంకై స్తుతులు, మీ సన్నిధికై స్తుతులు. ప్రభువా, ఎలీషా తర్వాత గెహాజీ యొక్క జీవితం మరొక 10 చాప్టర్స్ కొనసాగాలి బైబిల్లో. అట్లాంటిది అదే అధ్యాయం చివరి వచనంతో ఆయన జీవితం ముగిసిపోయింది. అలాగే మమ్మలను ఉండనివ్వద్దు. లోక సంబంధమైన తుచ్చమైన వాటి కొరకు ఆశపడే వారిగా ఉండనివ్వద్దు. మీ వాక్య వెలుగు మీరు మాకు దయచేయండి. మీ యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనుసరించి కైకునేటువంటి ఒక మంచి హృదయం దయచేయండి. విన వాక్యం మా ప్రియుల హృదయాల్లో ముద్రించండి. మీ దేవునితో పంపించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.